హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెరైటీ గార్డెనర్ కిచెన్. ఇవాళ వెరైటీ గార్డెనర్ కిచెన్లో చూపించబోయేది ఏంటంటే మా పెరటిలో ఉన్న సన్నజాజి మొక్క అండి. ఈ సన్నజాజి మొక్క అనేది మేము 2 చోట్ల పెంచుకుంటున్నాం అన్నమాట. కింద నుంచి సెకండ్ ఫ్లోర్ దాకా మాకు ఇది ప్రస్తుతానికి పాకుతుంది. సో ఇదేమో చాలా చిన్న చెట్టు అండి, ఇంకా చాలా పెద్ద మొక్క ఉంది, అది కూడా చాలా బాగా పాకిందండి. అండ్ ఇది 365 డేస్ కంపల్సరీగా పూలు అనేది వస్తూనే ఉంటుందండి. చాలా మంచి మొక్క అనమాట. ఇది స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఈవినింగ్ టైం మాకు ఇంట్లోకి స్మెల్ వస్తూనే ఉంటుందండి పూలు అనేవి ఇచ్చినప్పుడల్లా. అంత మంచి మొక్క అనమాట. ఇది మొత్తం కింద పెట్టినప్పటి నుంచి మాకు పైనకి రావటానికి అరౌండ్ 1 ఇయర్ పైనే పట్టిందండి. ఇంకొక 1 ఇయర్ ఏమో మొత్తం ఇట్లా అల్లుకోవటానికి దానికి దీనికి సరిపోయింది. అండ్ ఈ చూపించబోయే మొక్క అయితేనేమో ఒక 1.5 ఇయర్ అవుతుంది పెట్టి. సో మాకైతే ఇది బాగానే వచ్చిందండి, చాలా బాగుంది. అండ్ అదేమో చిన్న చెట్టు. ఇప్పుడు చూపించబోయేది ఏంటంటే చాలా పెద్దది, ఫస్ట్ మొక్క అనమాట. చాలా చిన్న మొక్క అండి, వేలంత మొక్క తెచ్చి పెట్టామన్నమాట. అంటనేది చాలా త్వరగా పాకింది అండ్ చాలా మంచి జాతి మొక్క అనమాట ఇది. అసలు పూలు అయితే మాకు చాలా మూరలు వస్తూ ఉంటాయండి ఎప్పుడన్నా కట్టినప్పుడు, కానీ రోజు అనేది కట్టలేం కదా. సో ఇది నేను నెక్స్ట్ డే మార్నింగ్ పూలు అనేది ఆ రోజు కొయ్యలేదండి. సో ఒకసారి విచ్చుకున్నప్పుడు ఎలా ఉంటుందని చూపించడానికి మళ్ళీ వీడియో అనేది రికార్డ్ చేశాను. చాలా బాగుంటుందండి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ప్రతిరోజు మాకు కింద ఫ్లోర్ అంతా ఇట్లా రాలిపోయి అనేది కిందకి కనపడతాయండి. చాలా బాగుంటుంది చూడటానికి కూడా. ఫ్లవర్ ఫాలింగ్ అనమాట, సూపర్ ఉంటుంది మార్నింగ్ టైం అనేది. మొత్తం అట్లా పడిపోయి పూలు అనేది. ఈ కంకిలు అనేవి కూడా మేము ప్రతిసారి కట్ చేస్తూనే ఉంటామండి వీలున్నప్పుడల్లా కంపల్సరీగా. సో అందుకే మాకు ఇన్ని పూలు అనేవి వస్తూ ఉంటాయి. కాయలు అనేవి రాకుండా చేసుకుని ఎప్పటికప్పుడు మొగ్గలతో మెయింటైన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చెట్టు అనేది. సో ఇవి మీకు నేను లాస్ట్లో కట్టి కూడా చూపిస్తానండి ఎంతవరకు మోర్ వచ్చిందని. ఇది ఆల్మోస్ట్ అయితే ప్రస్తుతానికైతే కొన్ని పూలే ఉన్నట్లు లెక్క, కానీ ఇంకా ఎక్కువగా కూడా పూస్తూ ఉంటాయండి ఈ చెట్టుకి. సో దీనికి సీజన్ అంటూ ఏం లేదండి, ఎప్పుడు పడితే అప్పుడు పూలు వస్తూనే ఉంటాయి అన్నమాట. అండ్ ఇప్పుడు చూపించబోయేది ఏంటంటే ఇందాక చూపించాను కదా, ఇది చాలా పెద్దదండి. దీనికైతే అసలు చెప్పలేను, చాలా చాలా ఎక్కువగా పూలు వస్తూ ఉంటాయి. అండ్ కింద నుంచి చూసారు కదా, కింద నుంచి వచ్చిందనమాట. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా మేము దాన్ని చిన్నప్పుడే పైకి వెళ్ళకుండా కొన్ని కొమ్మలు అనేవి పక్కకి ఉంచుకొని కొంచెం ఫెన్సింగ్ లాగా పెట్టుకున్నాం అనమాట. కొంచెం ఈ మధ్య మెయింటెనెన్స్ తగ్గడం వల్ల కొంచెం ఆ ఫెన్సింగ్ పట్టించుకోలేదు. సో అది కూడా చూపిస్తానండి తర్వాత. సో ఇది ఇంకా చాలా ముందుకి బాగా బరువై పడిపోయినాయి అండి. చూడండి ఆ టేప్కి చాలా పూలు అనేవి బయటకు కూడా చాలా బాగా కనిపిస్తాయండి. అవి పైన అన్నీ విచ్చుకున్నప్పుడు సూపర్ ఉంటుంది చూడటానికి కూడా. సో దీనికి మెయింటెనెన్స్ ఏమి ఉండదండి, జస్ట్ మనం వాటరింగ్ అనేది కూడా ఎక్కువ ఇవ్వసలేదు, ఎందుకంటే చాలా పెద్ద మొక్క అయిపోయింది. సో ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి ఎక్కువగా వాటరింగ్ కూడా అవసరం లేదు. మేము బలాలు అవి కూడా ఏమి ఇవ్వలేదండి, మంచిగా పెరిగిందనమాట ఈ మొక్క. అండ్ చూస్తున్నారు కదా, కింద నుంచి మేము పెట్టుకున్నాము. ఇవి ఆల్మోస్ట్ ఏర్లు కూడా చాలా పెద్ద పెద్దవి అయిపోయినాయి అండి. అండ్ చూసారు కదా కాడ అనేది ఎంత లావైపోయిందో. సో ఇది సెకండ్ ఫ్లోర్లో అండి. సెకండ్ ఫ్లోర్లో కూడా ఇట్లా మాకు కిందకి ఇలా పడిపోతూ ఉంటుంది. అండ్ ఇక్కడేమో నేను స్టార్టింగ్లో ఏం చేశానంటే పక్కనే ఉంచేసాను చిన్నప్పుడే. సో చూసారు కదా ఆ బెండ్స్ అనేవి అట్లానే ఉండిపోయాయి. బట్ మధ్యలో కొంచెం ఏదో డిసీజ్ లాగా వచ్చి ఇవి కొంచెం పాడైనాయి అండి. అప్పటి నుంచి కొంచెం ఆకు అనేది కొంచెం ఫాలో అవటం వల్ల కొంచెం గురు అనేది తగ్గింది. సో ఇవైతే చాలా బాగుందండి, నేను క్లియర్ చేసి పెట్టాను అనమాట మీకు. కొంచెం పల్సగా ఉంది, బట్ ఇవి మళ్ళీ చిగురిచ్చి మళ్ళీ కొమ్మలు వస్తూ ఉండండి, బాగుంటుంది చూడటానికి కూడా. మేము కిందకి వెళ్ళకుండా పైకి వెళ్ళకుండా మధ్యలోనే మేము ఈ పూలు అనేది రోజు కంపల్సరీగా కోస్తుంటామండి. కాకపోతే అన్నీ కోయము, కొన్ని కోస్తూ ఉంటాము దేవుడికి. అప్పటికప్పుడు ఫ్రెష్గా మంచిగా కోసి ఆ ఆకులు కూడా కోసి మంచిగా మేము దేవుడికి అనేవి పెట్టుకుంటూ ఉంటాం. సో చూస్తున్నారు కదా, ఇక్కడే మాకు తలుపు దగ్గరే ఉండటం వల్ల స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి ఈవినింగ్ టైం అయితే. అంటే ఇది మామూలు పువ్వే కానీ ఒక పర్ఫ్యూమ్ స్మెల్ లాగా వస్తూ ఉంటుందండి. కొంచెం హార్డ్గా వస్తుంది అనమాట, స్మెల్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. అండ్ ఇప్పుడు కోసి మీకు ఇవి ఎలా కట్టి చూపిస్తాను చూడండి ఒకసారి. నాకైతే కట్టడం రాదు, ఇంట్లో వాళ్ళే కడతారు. బట్ నేను చాలాసార్లు ట్రై చేశానండి, నాకైతే పెద్దగా రాదు కడతాం. అండ్ ఇక్కడ చూసారు కదా ఈ పూలన్నీ ఆ నెక్స్ట్ డే మార్నింగ్ చూపిద్దాము ఎన్నో వస్తూ ఉంటాయి అని
కోసామన్నమాట. చూడండి చాలా ఎక్కువగా పూలు వచ్చినాయి అన్నమాట. 1 అవర్ పట్టిందండి ఇవన్నీ కడతానికి కూడా, అన్ని పూలు వచ్చాయన్నమాట. సో ఇంకా ఎక్కువ కూడా వస్తూ ఉంటాయండి. బట్ మెయింటెనెన్స్ అనేది మనం ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటే మనకి చాలా ఎక్కువగా పూలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇదైతే ఆల్మోస్ట్ మాకు ఒక 1 అవర్ పట్టిందని చెప్పాను కదా. చాలా టైం పడుతుందండి కడతానికి కూడా. బట్ కట్టి పెట్టుకుంటే మాత్రం ఎంత బాగుంటుందో. పెద్ద పెద్ద జడలు ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా పెట్టుకోవచ్చండి. చాలా ఎక్కువగా వచ్చినాయి చూసారు కదా. చాలా పూలు వస్తూ ఉంటాయండి, రోజు అంతే వస్తాయి. బట్ ఇది అరౌండ్ 6 మూరలు ఉంటాయండి, డెఫినెట్గా ఉంటాయి అన్నమాట. ఇంకా ఒత్తుకు కట్టాం కదా, ఎక్కువ పూలు ఉన్నాయి. ఇవి మేము ఇంకా దేవుడికి అలంకరించామన్నమాట ఇవి కట్టేసి. చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.